హలో ఎవ్రీవన్, మరి బ్యూటిఫుల్ అవుట్ఫిట్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ అవుట్ఫిట్ వచ్చేసరికి మీషో ఫ్యాబ్రిక్తో అంబ్రెల్లా ఫ్రాక్ అనేది స్టిచ్ చేశానండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా బెస్ట్ ఫ్రెండ్కి ఫ్రాక్స్ అనేది స్టిచ్ చేస్తున్నానని. సో లాస్ట్ వీడియోలో వేసుకున్న ఫ్రాకు ఇది సేమ్ నా బెస్ట్ ఫ్రెండ్దేనని తనకి స్టిచ్ చేశాను. తనే ఆర్డర్ చేశారు మీషో నుంచి. కాకపోతే ఈ డ్రెస్ స్టిచ్ చేసేయడానికి నాకైతే చుక్కలు కనిపించాయి అనుకోండి. ఎందుకు అంటారా, నార్మల్ అంబ్రెల్లా ఫ్రాకే కదా ఎందుకు అంటారా, ఎందుకంటే యాక్చువల్లీ ఏమైందంటే లాస్ట్ ఫ్రాక్ స్టిచ్ చేశాను కదా, అది 5 మీటర్స్ క్లాత్ పన్న చాలా పెద్దగా వచ్చింది. సో ఇది కూడా ఏంటంటే 2 లేయర్స్ ఫ్రాక్లో స్టిచ్ చేయమన్నదనమాట. నేను లాస్ట్ది 3 లేయర్స్ ఫ్రాక్ స్టిచ్ చేశాను, ఇది 2 లేయర్స్. సో క్లాత్ ఎక్కువ ఉంటుంది కదా అనేసి నేను ఫస్ట్ ఏం చేశాను, పార్సిల్ ఓపెన్ చేయకుండానే జస్ట్ ఓపెన్ చేసేసి లైనింగ్ కట్ చేసేసాను. ఫస్ట్ లైనింగ్ కట్ చేసేసాక క్లాత్ ఇది ఓపెన్ చేశాను. ఇది ఓపెన్ చేస్తే తీరా చూస్తే 3 మీటర్స్ కూడా లేదు. యాక్చువల్లీ మీషోలో చూపించడం 3 మీటర్స్ అనేది వచ్చింది, బట్ ఏంటంటే 2.5 మీటరే ఉంది. కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే మెయిన్ ఇది పన్న చాలా తక్కువ ఉంది. అంటే నార్మల్ మనం చుడీదార్స్కి క్లాత్ వస్తుంది కదా, నార్మల్ చుడీదార్స్ క్లాత్ పన్న అంత పన్న వచ్చింది, ఫ్రాక్స్ పన్న రాలేదు. ఇంకా ఏం చేయాలో అర్థమే కాలేదు. నా బుర్ర అయితే అసలు పీక్కున్నాను అనమాట ఒక గంట సేపు. ఇంకేం చేయాలో అర్థం కాక యాక్చువల్లీ తను సన్నగా ఉంటారు పర్సనాలిటీ. ఇంకా సరే తప్పదు అన్నట్లు ఆల్రెడీ లైనింగ్ కట్ చేసేసాను కదా అని ఇంక ఇలా సింపుల్గా అంబ్రెల్లాలో స్టిచ్ చేసేసాను అనమాట. కొంచెం హైట్ తక్కువ ఉంటారు అండ్ సన్నగా ఉంటారు కాబట్టి ఓకే అడ్జస్ట్ అయిపోయింది. బట్ ఎప్పుడైనా కానీ ఇంకొకసారి ఇలాంటి మిస్టేక్ మాత్రం చేయకూడదు అనిపించింది. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ చూసుకున్నాకనే లైనింగ్ కట్ చేయాలనిపించింది. ఆల్మోస్ట్ నాకు 1 అవర్ అసలు ఏం చేయాలి ఎలా చేయాలి అనేసి ఒక పిచ్ అనుకోండి, అంత తిక్కలేసింది. తనకి యాక్చువల్లీ కొంచెం ఫ్రాక్స్ టైపే కావాలని తీసుకున్నది కాబట్టి మళ్ళీ తనని కూడా డిసప్పాయింట్ చేయకూడదు అని అనేసి నార్మల్ డ్రెస్ కాకుండా ఇలా స్టిచ్ చేశాను. నెక్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. హ్యాండ్స్ అయితే చిన్న పఫ్ పెట్టేసి ఇలా పెట్టాను. నెక్ హ్యాండ్స్ వల్ల ఈ డ్రెస్కి అయితే సూపర్ లుక్ వచ్చింది. ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.